సో బగీరా విత్ చికెన్ కర్రీ. సో ఇప్పుడు చికెన్ చేస్తున్నాము. సో మిక్స్ చేస్తున్నాం ఆనియన్స్. మనవాడు ఈరోజు ఒక హెచ్ఆర్ నీకు రైస్ వండడం వచ్చా అని చెప్తే మనవాడు రాదన్నాడు. ఓన్లీ ఏంటి చెప్పింది, ఎగ్ పొటాటో వచ్చా. సో ఎగ్ పొటాటో వచ్చు, ఆనియన్స్ కట్ చేయడం వచ్చు అన్నాడు. మా ఊరండి అనంతపూర్కి వచ్చాం. చేయకుండా అప్లై చేస్తూ కూర్చున్నాడు. సో ఇది ఏమని చెప్పండి, ఇప్పటిదాకా అతనే చేశాడు, ఏదో వచ్చి కూర్చున్నాడు అప్లై చేయడానికి. గ్యాస్ స్టవ్ వచ్చేసి వంకరగా ఉంది. సో ఏదైనా రాయి పెడదామని చూస్తున్నాం, కానీ రాయి ఎక్కడ దొరుకుతుంది అర్థం వాటిలో. కింద దొరుకుతుందా? వెళ్ళి తీసుకొచ్చే మరి, నేను వెళ్తాను. ఏమంటే బీర్ కూడా ప్లాన్ చేశారు మా రూమ్ వాళ్ళు. బీర్ కూడా అయిపోయింది, వేసారు చికెన్ కాకముందే. కొత్తలు ఆడుతుంది. నిమిషాల నుంచి ఎగుతూనే ఉన్నాయి ఎర్రగడ్డలు, ఇంతవరకు అయిపోలే. ఫ్రెండ్స్లో ఈ వీడియోగా పంపించాను నా బ్లాగ్స్వి. సో గ్రూప్లో పంపించాను, కానీ ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. అందులో ఇతను ఒకను క్రికెట్ చూడడం అయితే రెడీగా ఉంటాడు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయమంటే లాస్ట్. సో సబ్స్క్రైబ్ కూడా చేపిస్తాడంట, శబ్దం చేశాడు. లెట్స్ వెయిట్. గార్లిక్ పేస్ట్ ఇలా కట్ చేసుకోవాలి, చాక్తో కట్ చేసుకోవాలి. చేస్తారా తీసే చేతితో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. స్టోన్ తీసుకొచ్చే లోపల మనవాడు చికెన్ చేసాడు. స్టోన్ పెడితే కానీ మాకు సెట్ అవ్వలేదు లెవెల్. చికెన్ రెడీ, బట్ గ్రేవీ ఉందో లేదో తెలియట్లేదు. ఓన్లీ చికెన్ ముక్కలే ఉన్నాయి. మీకు కూడా చికెన్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా తర్వాత ఉడికిన తర్వాత తినాల్సిందే. సో సారీ ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.